నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ చార్మి. ఈరోజు మనతో పాటు ప్రస్తుతం మాడుగుల శివప్రసాద్ గురూజీ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురువు. ఆశీర్వచనం తల్లి. గురువుగారు, ఇప్పుడు మనం ఒక ఎలక్షన్ వస్తుంది అంటే ఎక్కువ మట్టుకి భయపడుతూ ఉంటారు. అమ్మో ఈసారి నేను గెలుస్తానా, లేదా ఈసారి నేను మళ్ళీ సీఎం అవుతానా అని సీఎం క్యాండిడేట్స్ భయపడుతూ ఉంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం నేను ఈసారి ఎలక్షన్స్ పక్కా గెలుస్తాను అన్న దృఢ నమ్మకంతో ఉన్నారు. అంటే ఆ నమ్మకం ఆయనకి ఎలా వస్తుందంట? మరి ఆయన జాతకం పరంగా చూసుకుంటే ఎలా ఉంది? మరి అంటే ఒకటమ్మా, ఇక్కడ ఏమవుతుందంటే జగన్ గారి జాతక ప్రకారముగా ఉంటే అది డిఫరెంట్ వ్యవహారముగా ఉంటుంది. ఎందుకంటే నేను గతంలో కూడా చెప్పా కొంచెం జాగ్రత్తగా, ఎందుకంటే మర్మగర్భముగా చెప్పాను. ఎందుకు ఆ మాట అంటున్నాము అంటే ఆయనది కొంచెము మొండివాడు రాజు కంటే బలవంతుడు అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు రాజు తలుచుకుంటే జరగంది ఏముంది అన్నప్పుడు మొండివాడిని కూడా రాజు ఏం చేయలేకపోవడం అనేది జరుగుతుంది. ఎందుకు? నువ్వు ఏమన్నా చేయడానికి నేను అతీతము అన్నప్పుడు ఏం చేస్తారు, ఏం చేయగలుగుతారు అనేటువంటిది ఉంటుంది. కొంతమంది జాతకాల్లో అవి కొంచెము గ్రహస్థితులు ఒక ఇదిలో ఉంటాయన్నమాట, ముడిపడి ఉంటాయి. అందువలన జగన్ గారిది ఏమిటంటే మొండితత్వం. ఎవరు ఎన్ని అనుకున్నా నా దారి, నా రూటు, నా వ్యవహారము అనేటువంటిది ఒకటి ఏదో ఉంటుంది అన్నమాట. దాని ప్రకారముగా ఆయన ఒక ఇదిలో వెళ్ళిపోతూ ఉన్నాడు. ఇప్పుడు అంతవరకు ప్రజల్లో తిరిగి అయ్యేంత వరకు ప్రజల్లో తిరిగినటువంటి ఆయన అయినప్పటి నుంచి ప్రజల్లోకి వచ్చింది లేదు, ఒక ప్రెస్ మీట్ పెట్టింది లేదు, ఒక మాట మాట్లాడింది లేదు. ఆయన వ్యూహ రచన, ఆయన యొక్క ఇదితో ఆయన ఏదో వెళుతూ ఉన్నారు. సరే, వీళ్ళందరూ ఏదో చెప్పాల్సింది ఏదో చెప్తున్నారు, చేసుకుంటున్నారు, పోతున్నారు. ఉంటుంది కదమ్మా ప్రతి వాళ్లకు కూడా. నేను ఎలాగైనా సరే గెలవాలి, ఈసారైనా నేను గెలవాలి ఆట అనేటువంటిది ఒకటి మొదలు పెట్టేటప్పుడు ఆ ఆటలో నైపుణ్యము కలిగినటువంటి వ్యక్తులే అందరూ పాల్గొనడం జరుగుతుంది, అటువైపైనా ఇటువైపైనా. ఆట తెలియని వాళ్లే ప్రేక్షకులుగా ఏం జరుగుతుందో అని చాలా ఉత్సుకతతో చూడడం మొదలు పెడతాం మనం, ప్రజానీకమంతా కూడా. అయితే ఆ ఆట తెలిసినటువంటి వాళ్ళు కూడా అక్కడ ఆడుతూ ఉన్నప్పుడు వాళ్ళ లాఘవము కొద్దీ, వాళ్ళ అనుకూలము కొద్దీ వాళ్ళు గెలవాలనే చూస్తారు. అందువలనే ఆయన నేను గెలవగలను, ఈసారి కూడా నేను ఖచ్చితంగా మళ్ళీ గెలుస్తాను అనేటువంటి ధోరణితో ఆయన ముందుకు వెళుతున్నాడు. ఆయన పెట్టేటువంటి క్యాండిడేట్లు కావచ్చు, ఆయన ఏదో నేను నవరత్నాలు అందరికీ ఇచ్చినాను కదా, అందరికీ మరి అందాయి కదా, డైరెక్ట్గా నేనే పంపించాను కదా, డైరెక్ట్గా నేనే వేసినప్పుడు నాకు ఎందుకు ఓటేయరు అనేటువంటి ధోరణో ఏదో చెప్తున్నాడు కదా ఆయన. నేను మేలు చేశాను అనుకుంటేనే నాకు వెయ్యండి, లేకపోతే లేదు అనేటువంటి ఏదో చెప్తున్నాడు ఆయన. ఆ ఉద్దేశంతో ఆయన అడుగుతున్నాడు. అందువల్లనే ఆయన నేను గెలవగలను అనేటువంటి ధోరణి ఆయనకు ఉంటుంది. ఉండకుండా ఎలా ఉంటుంది? నేను ఓడిపోతానండి, నేను 4 చోట్లనే గెలుస్తాను ఎవరు అనరు. ఎవరంటారు? ఎవరు అనరు. ఖచ్చితంగా నేను గెలవగలను అనేటువంటి ధోరణితో వైనాట్ 175 అని అంటున్నాడు మొదటి నుంచి కూడా. అది మొట్టమొదటి నుంచి మాట్లాడుతున్నాడు ఆయన, ఈరోజు కొత్తగా అనేది కాదు. అయితే పరిస్థితులు కొన్ని చోట్ల కొన్ని మామూలుగా ఎదురైనా, ఇబ్బందులు ఉండినా నేను గెలవగలను అనేటువంటి ధైర్యం ఆయనకి, ఏదో ఒక ఆలోచన అది ఉండి ముందుకెళ్తున్నాడు కాబట్టి ఆయన అదే మాట్లాడతాడు. అందులో తప్పు పట్టాల్సిందేం లేదు. ఆయన దృఢ నమ్మకం, ఆయన నమ్మకం అది. అంతే, నేను గెలవగలను, అదే నమ్మకం, గెలుస్తాను అనేటువంటి ఆయన నమ్మకం ఆయనది. కాబట్టి ఆయన నమ్మకం కొద్దీ ఆయన ముందుకు వెళ్తుంటాడు. ఆయనకు ఉండే మొండితనం నేను ఎలాగైనా గెలుస్తాను అనేటువంటి దాంతో ముందు. గురుగారు, ఆంధ్రప్రదేశ్ ఎన్నికలంటే ప్రతి ఒక్కరికి ఎంత ఇష్టం అంటే ప్రతి ఒక్క సీన్ క్లైమాక్స్ అన్నట్టుగా సినిమా డైలాగ్ లాగా ఉంటుంది. మరి ఇప్పుడు అక్కడ పరిస్థితి కూడా అంతే ఉంది. అంటే 3 పార్టీలలో ఇప్పుడు ఒక్కొక్కరు ఏ పార్టీ గెలుస్తుందా అన్న ఆశతో 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారని చెప్పుకోవచ్చు. మరి ఈసారి ఏ పార్టీ వచ్చే అవకాశం ఉంది గురూజీ? అమ్మ, నాకు మొదటి నుంచి నాకున్న అనాలిసిస్ ఏమిటంటే అమ్మ, ఆంధ్రప్రదేశ్లో
మామూలుగా ప్రాంతీయ పార్టీలు ఏది గెలవాలన్నా సరే, తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీ అనుకోండి, ఆయన జాతీయ పార్టీగా ప్రకటించి చాలా కాలమైంది, చేసినాడు. మామూలుగా ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఏది రావాలి అని అనుకున్నా కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారము అనేటువంటిది చాలా అవసరము. నేను ఈ మాట మొట్టమొదటి నుంచి చెప్తున్నా. కేంద్ర ప్రభుత్వం ఎవరికైతే మద్దతు ఇస్తుందో ఆ పార్టీనే వస్తుంది. ఓకే. ఇక్కడ కలవాల్సినటువంటిది ఒకటి ఉంది. ఆ సహకారం లేకుండా మేము వస్తాము అని అంటే ఇది కొంచెం కష్టమే, కాదు, కుదరదు అట్లా. దానికి ఇబ్బందులు వాటికి ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వము ఎవరితో అయితే కలుస్తుందో అది వాళ్ళు ఇంకా కొంచెం ఫలానా వాళ్ళము మేమంతా కలిసి వెళతాము అనేటువంటి భావన ఎప్పుడైతే బహిర్గతం చేస్తారో వాళ్ళు, మూడు మొత్తం మారిపోతుంది వ్యవస్థ అంతా కూడా. అప్పుడు ఆ పార్టీ రావటానికి అవకాశాలు ఎక్కువ. కేంద్ర ప్రభుత్వ సహకారము చాలా కీలకము ఆంధ్రప్రదేశ్ యొక్క ఎన్నికలు. మిగతా వాళ్ళ సంగతి వదిలేయండి, మిగతా వాళ్లకు ఉండొచ్చు ఉండకపోవచ్చు, అది వేరు. వాళ్ళందరూ ఒకవైపు ఉంటారు, అదంతా వేరు. ఒక్క ఆంధ్రప్రదేశ్లో మాత్రము ఏపీకి వచ్చేటప్పటికి కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారము కలయిక చాలా అవసరము. నేను మొట్టమొదటి నుంచి చెప్తున్నా ఈ మాట, చాలా వీడియోల్లో చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నా. అది ఖచ్చితంగా ఎటువైపు ఎవరికైతే మద్దతు ఇస్తుందో ఆ పార్టీ వచ్చే అవకాశాలు ఉంటాయి, అంతే, సుస్పష్టం. ఇది చాలా చాలా చిన్న పిల్లల్ని అడిగినా చెప్తారు. ఎందుకంటే ఇది మేమేం పెద్దగా అనాలిసిస్ చేయాల్సి, అంటే అందరికీ సమర్థులే. ఇప్పుడు సమర్థులు, నేను ఇందాక ఏం చెప్పాను, ఇప్పుడు ఒక ఆట ఆడటానికి అందరూ ఆట తెలిసినటువంటి వాళ్ళే ఉంటారు అని చెప్పాను. ఆటను గెలిపించాలి అనుకునేటువంటి వాడు ఎవరు ఎటువైపు ఎక్కువ మార్కులు వేస్తే ఏదో ఒకటి చెప్పి వాళ్ళు ఖచ్చితంగా గెలుస్తారు. ఆ గెలిపించేటువంటి వాడు ఒకడు ఉంటాడు, వాడు ఎటువైపు మొగ్గు చూపితే అదే గెలుపు, అంతే.